ఆంధ్రలో వాయిస్ చేసి పెట్టాం. మా మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత అప్పుడు ఇండియాతో వెళ్ళింది. అంటే హిందూ పేపర్లన్నీ రాశారు కాబట్టి ఆ తర్వాత ఇబ్బందులు అది చాలా అవసరం. ఎందుకంటే మనం ఒక కేసు ఒప్పుకున్నప్పుడు మనం తెలియకుండా ఎంతమంది తెలుగులో అయిపోతాం కాబట్టి మన మీద ఫాల్స్ కేసులు కూడా పెట్టే పోలీసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళు కానీ తర్వాత మన క్లయింట్లు ఒకసారి మనకి ఎగ్రెస్ట్గా కూడా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనకి ప్రొటెక్షన్ అవసరం అనేది మేము స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే అడ్వకేట్స్కి ఫ్యామిలీ మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. అది కాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ మనకి హౌసింగ్ స్కీమ్స్ కానీ ఆరోగ్యశ్రీ అండి మనకి ఎప్పుడు కాలేదు కాబట్టి అవి కూడా మనకు అవసరం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది చేయడమే కాదు సార్, నా యూట్యూబ్ ఉంది అయ్యే మహమ్మద్ అడ్వకేట్ అని దాదాపు 2000 వరకు అందులో ఉన్నాయి. మీరు ఏది కొట్టినా కూడా అన్ని సంబంధించిన చేసి బయట తీసుకొస్తాయి. ఎప్పుడు అడ్వకేట్ మీద అటాక్ జరిగినా ముందుగా ఊపిరికి వచ్చి మాట్లాడినాం విశాఖపట్నంలో. మేము ఎవరినైనా చెప్తాను మీకు మీరు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాయిస్ లేని విషయాలు ఇప్పటివరకు ఏం జరిగింది తెలుసు. గవర్నమెంట్తో మాట్లాడి ఏం చేయాలని మా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అమలాపురం అవుతాం. ఇంకోటి ఏంటంటే నేను పుట్టిన మ్యానుఫ్యాక్చర్ పెట్టి ఎందుకంటే ఒక కేసు ఒప్పుకున్నప్పుడు మనం తెలియకుండా కాబట్టి అది అవసరం. రెండోది ఏంటంటే ఈ స్కీమ్లు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనకి ఎప్పుడు కాదు. హౌసింగ్ కానీ తర్వాత ఆరోగ్యశ్రీ కానీ వెళ్తారు కానీ అవి కూడా ఎప్పుడు అవ్వాలని. ఆ తర్వాత ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ కావాలి. ఎందుకంటే మనం బిజీగా ఉన్నాం కాబట్టి లో ప్రీమియం చేయించాలి. మనకి వెల్ఫేర్ ఫండ్ అయితే పడుతుంది కానీ మనకి ఏది పనులు అవ్వట్లేదు కాబట్టి ఇవన్నీ చాలా అడుగుతున్నాం. దయచేసి చాలా విషయాలు మేము అంటే చేయకుండా మాట్లాడితే నేను పోరాటాన్ని ఇక్కడ ఉన్నాయి మీకు చేయబోయేది ఉన్నాయి కాబట్టి దయచేసి చూడండి. మా యూట్యూబ్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో దాదాపు కొన్ని 100 వీడియోలు ఉన్నాయి. అదే అడ్వకేట్ అది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ముందుగా కన్వీనర్గా విశాఖపట్నం వారిఫికేషన్ చేసి తరపుకోకుండా నేను సీనియారిటీలో ఇవ్వాలని చెప్పేసి 34 ఉంటాయి దాంట్లో కూడా. దయచేసి సపోర్ట్ చేయండి. మా వాయిస్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నేను ఎవరు ఇక్కడ లేం కానీ మా దాంట్లో మాత్రం అన్నదారులు ఉండేవాడు. ఇప్పుడైతే ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. అక్కడ వైజాగ్ సెట్ అయిపోయారు. అంటే ఆ అభిమానులు ఎదురుకొచ్చారు.